హై టు ఆల్ అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. వారు గతంలోకి మళ్ళీ తొంగి చూస్తూ ఉన్నారు. అంటే గతం మీన్స్ వారి యొక్క గతం అంటే మీరే కదా, మీ జీవితంలోకి రావాలని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తికి ఆ హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది. చాలా బర్డెన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు. అంటే వారిని కొందరు చేతిలో ఆ పర్సన్ బందీ కాబడి ఉన్నారు. అంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీయే కానీ ఫ్యామిలీయే కానీ వారి నుంచి వాళ్ళు ఎలా చెప్తే ఈ పర్సన్ అయితే అలా ఉండాలి, మిమ్మల్ని కాదనుకొని స్వేచ్ఛ జీవితం అనుభవించవచ్చు అని వెళ్ళారు. కానీ తానే బంధించబడి ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అంటే మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళ ద్వారా మీ యొక్క న్యూస్లు అయితే తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఆన్లైన్లోకి ఆఫ్లైన్లోకి ఎప్పుడు వస్తూ ఉన్నారని సెర్చ్ చేస్తూ ఉన్నారు. మీకు దూరంగా ఉండే ఆ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీకు తన లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారా అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రాకుండా కూడా తనని అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా జయించాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.